ఉదయము యువరాజు, మధ్యాహ్నం మహారాజు, సాయంత్రము చక్రవర్తి. కావలసిన జ్యూసులన్నీ కూడా తాగేవాడిని. ఏది లోటు ఉండేది కాదు. నా డబ్బులు, నా జీతము సగం నా ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉండేవాడిని అనమాట. దేన్ని ఖర్చు పెడతా ఉండేవాడిని? నా ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉండేవాడిని. ఎక్కడన్నా తగ్గుతా ఉన్నదా? తగ్గట్లేదు. మెడిసిన్ వాడు చూసాను, తగ్గలేదు. కనీసం యువరాజులాగా, మహారాజులాగా, చక్రవర్తిలాగా తినేస్తా ఉన్నాను, కానీ తగ్గలేదు. కానీ ఎల్లక ఒక్కసారి బయటే జరుగుతున్నటువంటి ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ నన్ను చీకట్లో ఉన్నటువంటి వాడిని వెలుగులోనికి నడిపించాడు. వారు బీరు తాగుతూ ఉండేవారు ఓ పక్కనేమో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. నేను ఎప్పుడైతే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళానో నాకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. అమ్మ బాబా, ఇది చీకటి ప్రదేశం, నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రదేశం వెలుగు ప్రదేశం అని నాకు చాలా ఆనందదాయకమైంది. ఆ రోజునే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నా ఎముకలకి